5 నెలల్లో 70 మంది ఏసీబీ వలలో వరుసగా పట్టుబడుతున్న అవినీతి అధికారులు. 5 కేసులు ఆదాయానికి మించిన ఆస్తులవే. 70 మంది పట్టుబడితే 5 కేసులు ఆదాయానికి మించి ఉన్నాయట. ఇక్కడ ఉద్యోగాలు తెచ్చుకొని మంచి జీవితాన్ని అనుభవిస్తున్నవారు, నెలకెత్తలేదైనా సరే వరకు 70-80 వేల జీతం ఉంటుంది కదా మినిమం. అంతవరకు కుటుంబాన్ని గడుపుకోవడానికి ఎంతో కొంత మిగిల్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. 70-80 వేలు, కొందరు దాంట్లో 1,00,000 పైన జీతాలు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. అంత పై స్థాయి వాళ్ళే ఉన్నారు, ఉన్నత ఉద్యోగులు ఉన్నారు. తహసీల్దార్ నుంచి డిప్యూటీ తహసీల్దార్ నుంచి మొదలుకుంటే పై స్థాయి వరకు. నిన్ననే ఒక ఏసీపీ కూడా అవినీతి ఏసీపీ వాళ్ళు పట్టుకుని ఆయనపై ఎంక్వైరీ జరుగుతున్నట్టు వచ్చింది వార్త, మనకు చూసినాం. ఒకవైపున నెలకు మంచి జీతం తీసుకొని జీవిత భద్రత ఉన్నవాళ్ళు లంచాలకు ఎగబడితే ఐఐటిఎన్లకు ఉద్యోగాలు కరువు. ఐఐటి అంటే తప్పకుండా జాబ్ గ్యారంటీ కాదు, భవిష్యత్తు గ్యారంటీ, అద్భుతమైన జీవితం. వారికి ఉద్యోగాలు లేక ఏడుస్తున్నారు, వాళ్ళేమో లంచాలు తీసుకొని పట్టుబడుతున్నారు. చిన్న తేడా. ఏడాదికి 7,000 మందికి దొరకని కొలువులు. ఐఐటీలు మామూలు చదువు కాదు ఇది, ఐఐటి. ఏటేటా పెరుగుతున్న సమస్య. బిట్స్లోనూ ఇదే పరిస్థితి. చాట్ జీపీటీ పలు దేశాల్లో ఎన్నికల ప్రభావంతోనే పూర్వ విద్యార్థుల సాయం కోరుతూ ఐఐటి లేఖలు. ఐఐటిలో సీటు లభించిందంటే ఇంకా బంగారు భవిష్యత్తు అని అనుకుంటాం. కోర్సు పూర్తి కావస్తుండగానే స్వయంగా కంపెనీలు వచ్చి లక్షల్లో కోట్లల్లో వార్షిక వేతనాలు ఆఫర్ చేస్తూ ఉద్యోగాలకు తీసుకుంటాయని వింటుంటాం. కానీ ఐఐటీల ప్రభ క్రమంగా మసకబారుతోందని తాజా పరిణామాలు వెల్లడిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో 2023-24 బ్యాచ్కి చెందిన విద్యార్థుల్లో 38% మందికి 7,000 మందికి పైగా ఇంకా ఉద్యోగాలు దొరకలేనిది తాజాగా వెల్లడైంది. ఉద్యోగాలు దొరికిన వాళ్ళేమో వారికి ఉన్నది ఏమిటి, ఈ మధ్యనే మళ్ళీ ఏటా ఓసారి జీతం పెరుగుతుంది వాళ్ళకు. పిఆర్సీలు స్కేల్ ఉంటుంది, పే స్కేల్ ఉంటుంది. ఆ స్కేల్ ప్రకారం వారి రిటైర్మెంట్ ఎవరికల్లా వారికి జీతం పెరుగుదల ఉంటుంది, వారికి జీవిత రక్షణ ఉంటుంది, వైద్యపరంగా ఉంటుంది, వారి పిల్లలకు చదువుకోవడానికి ఎంతో కొంత భరోసా ఉంటుంది. ఉద్యోగం లేని వారికన్నా ఉద్యోగం ఉన్న వారికి చాలా అనుకూలత ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం అంటే మంచి భద్రతనే. ఇంతకు ముందు కంటే ప్రభుత్వం ఇప్పుడు కొంత పని ఒత్తిడి పెరిగింది. అందరిపైన కాదు, కొన్ని డిపార్ట్మెంట్ల పని భారం ఎక్కువ ఉంటుంది. అందరూ అవినీతి పాల్పడరు, అందరూ అట్లా కాదు. కానీ ఈ అవినీతికి పాల్పడుతున్న వారి సంఖ్య అయితే నానాటికి పెరుగుతున్నది. ఉద్యోగాలు లేక బాధపడుతున్న వాళ్ళు ఒకవైపు అయితే, లక్షల్లో జీతాలు తీసుకుని ఏటేటా ఎంతో కొంత జీతాల పెరుగుదల చూస్తున్నవారు, మెరుగైన జీవితాన్ని అనుభవిస్తున్నవారు, ఇలాంటి వారు ఏసీబీ అధికారులకు పట్టుబడుతున్నారు. చిన్న దరఖాస్తు చేయాలన్నా సరే పేరు మార్పు కోసం కూడా 10,000-20,000 లంచం తీసుకుంటున్నారు. ఇలాంటి వారి గురించి అందుకే ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ప్రజల్లో ఒక నిరాసక్తత, ఒక అసహనము, వారి పట్ల కొంత ఆగ్రహం ఉండడానికి కారణం ఏంటంటే ఇట్లా అవినీతి వ్యవహారాల వల్లనే. సరే, అవినీతి కూడా ఒక 5%, 1%, 2% తీసుకొని పనిచేసి పెట్టని ప్రజలు కూడా కొన్నిసార్లు ఆనందం తట్టుకోలేక ఇస్తూ ఉంటారు, అక్కడక్కడ జరుగుతుంటాయి అవి. కానీ ఇక్కడ అది కూడా తప్పే, లంచం ఇవ్వడం తప్పు. ఇక్కడ ఇంకా ఎక్కువ జరుగుతున్నది. ఎక్కువ మంది, 5 నెలల్లో 70 మంది అంటే ఇంకా సీరియస్గా చూస్తే కనుక ఎట్లుంటుందో చూడాలి. ఈ ఏసీబీ వాళ్ళు కూడా మునుపట్లా పోయి పట్టుకోండు కాదు, వీడియో తీస్తున్నారు. డబ్బులు ఇస్తున్నప్పుడు ఆ వీడియో తీసుకోవడము, అన్ని పక్కా ఆధారాలతో కోర్టుకు సమర్పిస్తున్నారు. కాబట్టి వారికి వీలైనంత మేరకు శిక్షలు పడే విధంగానే చేస్తూ ఉన్నారు. మునుపటికిప్పటికీ వచ్చిన తేడా కూడా ఇది. మరి ఉద్యోగం దొరికిన వారు, ప్రజలకు సేవ చేసే అధికారులు ఉన్నారు. అలాంటి వారిని ఎప్పటికీ ప్రజలు గుర్తుంచుకుంటారు. లంచాలు తీసుకున్న వారిని గుర్తుంచుకుంటారు మీడియాలో వచ్చిన తర్వాత. కానీ దానికంటే కూడా విధి నిర్వహణ, ప్రజలు చెల్లిస్తున్న ట్యాక్సులతో జీతాలు తీసుకుంటున్నారు కాబట్టి ప్రజల్ని ఇబ్బంది పెట్టకుంటే మంచిది.